వెల్కమ్ బ్యాక్. మొత్తానికి VD12 మూవీ నుంచి అదే మన విజయ్ దేవరకొండ గారి నెక్స్ట్ మూవీ అయినటువంటి VD12 ఇకపై నుంచి VD12 కాదు కింగ్డమ్ అని పిలుచుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు, దాన్ని రివీల్ కూడా చేశారు. సో కింగ్డమ్ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మీకు తెలిసిందే. సో మనం అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి టీజర్ రీచ్ అయిందా లేదో తెలుసుకోబోయే ముందు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఆల్సో ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. కింగ్డమ్ టీజర్ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం అసలు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు, మామూలుగా లేదు. టీజర్ మాత్రం ఈసారి పక్కా విజయ్ దేవరకొండ గారు 500 కోట్ల క్లబ్లో చేరబోతున్నారు. మేబీ ఈ మూవీతో టైర్ 1 హీరోస్ రేంజ్లోకి వచ్చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది టీజర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ ఎన్టీఆర్ గారి వాయిస్ అయితే టీజర్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. అసలు ఆ వాయిస్ ఏంటంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత బేస్ వాయిస్. మరి చాలా అంటే చాలా బాగుంది వాయిస్ మాత్రం. ఎన్టీఆర్ గారితో చెప్పేసి ఇంకా మంచి పని చేశారు. ఆల్సో టీజర్లో విజయ్ దేవరకొండ గారిని చూపించింది చాలా తక్కువైనా కూడా చూపించినంత వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఆ బాడీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆల్సో గెటప్ కానీ, లుక్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అసలు చాలా అంటే చాలా గుడ్ వైబ్స్ అయితే ఇస్తుంది టీజర్ అయితే. నాకెందుకో పక్కా ఈసారి విజయ్ దేవరకొండ గారు బ్లాక్ బస్టర్ కొట్టి 500 కోట్ల క్లబ్లో చేరబోతున్నారేమో అనిపిస్తుంది. అసలు టీజర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాల. వన్ థింగ్ ఐ విల్ సే, కింగ్డమ్ ఈజ్ బిగ్గర్ దెన్ వాట్ వీ థాట్. మనం అనుకున్న దానికంటే వేరే లెవెల్లో ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది నాకైతే. గౌతమ్ తిన్ననూరి గారు ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ఆల్సో విజయ్ దేవరకొండ గారు కూడా అంతే కష్టపడుతున్నారు. ఎందుకంటే టీజర్లో చూస్తే అర్థమైపోతుంది. విజయ్ దేవరకొండ గారి లుక్స్ మాత్రం వేరే లెవెల్ అయ్యా. అసలు మామూలుగా లేవు లుక్స్ మాత్రం. నాకు తెలిసి రీసెంట్గా వచ్చినటువంటి మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్స్ అంతే. చాలా అంటే చాలా బాగుంది. నాకెందుకో మూవీలో కాప్ రోల్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. చూద్దాం మరి కాప్ రోలా లేకపోతే సంథింగ్ ఇంకా డిఫరెంట్ ఏదైనా లీడర్ రోలా అన్నదైతే మనకు క్లారిటీ లేదు. నేనైతే కాప్ రోల్ అనుకుంటున్నా. చూద్దాం మరి మూవీలో ఎలా ఉండబోతున్నా అన్నది. బట్ ఎలా ఉన్నా ఏ రోల్ అయినా కూడా ఈసారి మాత్రం అసలు విజయ్ దేవరకొండ గారు డెఫినెట్లీ అప్పుడెప్పుడో చెప్పారు 200 కోట్ల నుంచి మొదలు పెడతానని. ఈసారి మాత్రం ఈ మూవీతో ఆ ఛాన్స్ అయితే ఉంది, డెఫినెట్లీ ఉంది. లేకుండా అయితే అస్సలు లేదు. ఎందుకంటే మెయిన్లీ ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే డైరెక్ట్ వచ్చేసి గౌతమ్ తిన్ననూరి గారు. ఆయన జెర్సీ మూవీ చూసి చెప్పేయచ్చు ఆయన మేకింగ్ వైజ్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు అన్నది. నాకైతే గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. ఈ టీజర్తో వన్స్ అగైన్ ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. అసలు మామూలుగా లేదు టీజర్ మాత్రం. ఎవరు కట్ చేశారో కానీ అసలు వేరే లెవెల్లో ఉంది. ఆల్సో ఎన్టీఆర్ గారి వాయిస్ అయితే ఎరగదీసేసింది, టీజర్ని వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయింది. ఆల్సో అనిరుద్ధ్ గారి బీజిఎం అయితే మరీ ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు, కానీ బీజిఎం అయితే బాగుంది భయ. మరీ అంత బ్యాడ్గా లేదు, అలా అని దుమ్మురేపేయలేదు, జస్ట్ బాగుంది అంతే. బట్ టీజర్లో మాత్రం మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ గారి వాయిస్ అండ్ విజయ్ దేవరకొండ గారి లుక్స్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ విజయ్ దేవరకొండ గారు అయితే చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తున్నారు మూవీలో అయితే. రగ్గుడుగా కనిపించినా కూడా చాలా బాగున్నారు అసలు. ఆల్సో కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు సెట్ చేసుకున్నటువంటి ఆ బ్యాక్ డ్రాప్కి అండ్ వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ స్టోరీకి పర్ఫెక్ట్గా అయితే సూట్ అయింది. ఆ రా అండ్ రస్టిక్ ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది. చాలా బాగుంది కలర్ గ్రేడింగ్ అయితే. ఇంకా ఓవరాల్గా టీజర్ ఎలా ఉందో చెప్పాలంటే అదరగొట్టేసింది, వేరే లెవెల్లో ఉంది. టీజర్లో అయితే పెద్దగా స్టోరీ అయితే రివీల్ చేయలేదు, కానీ సంథింగ్ ఈజ్ ఫిషీ. మనం అనుకున్న దానికంటే మూవీలో ఏదో పెద్దగానే రాసుకున్నారు. అది ఎలా ఉండబోతుంది అన్నది నెక్స్ట్ చూద్దాం.